హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా వంటలు. ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే ఒక కమ్మటి లడ్డూలు చేసి చూపిస్తాను. ఇవి నోట్లో ఇట్టే కరిగిపోతాయండి, చాలా కమ్మగా ఉంటాయి. కోవా లడ్డు టేస్ట్ వస్తుంది, కానీ దీని తయారీలో మనం ఒక చుక్క నెయ్యి కానీ పాలు పంచదార ఏమీ వాడమన్నమాట. కానీ కోవా టేస్ట్ వస్తాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేసుకోవాలో ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికోసం పచ్చి కొబ్బరి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవటం లేదంటే తురుముకోవటం చేయండి. 1 కప్పు కొబ్బరి తురుముకి అరకప్పు తురిమిన బెల్లం తీసుకోండి. అలాగే ఫ్రెష్గా ఉన్న పన్నీరు 200 గ్రామ్స్ క్యూబ్స్లా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో తురిమిన కొబ్బరి బెల్లం వేసి రెండింటిని కలిపి ఉడికించుకోవాలి. సెగ తక్కువ పెట్టుకోండి, అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంటే ఇక్కడ మాడిపోకుండా బెల్లం అంతా కరిగిపోయి ఇదంతా కలిసిపోయి బాగా లూజ్ అవుతుంది, కానీ ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో పన్నీర్ ముద్దను వేయండి. ఇక్కడ హీట్ అయ్యే కొద్దీ పన్నీర్ కొంచెం లూజ్ అవుతుంది అనమాట, అంతే ముద్దగా ఉండదు. అలాగే దీనిలో అరకప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి. ఈ రెండింటిని కలిపి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే ఇవి రెండు మిక్స్ అయిపోయి మనకి కోవా టేస్ట్ అనేది వస్తుంది. సో మిల్క్ పౌడర్లో స్వీట్ ఉంటుందండి, కాబట్టి ఎక్స్ట్రా షుగర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. అలాగే మనం కొబ్బరిలో కూడా బెల్లం వేసాం కాబట్టి ఆ స్వీటే సరిపోతుంది. చూడండి, ఇలా కొంచెం ప్యాన్కి సపరేట్ అవుతూ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత ఇక స్టవ్ ఆపేసుకోవాలి. ఇక సెగ అవసరం లేదు. చూడండి, పక్కన మనకి ఈ కొబ్బరి కూడా బాగా దగ్గరికి అయిపోయింది. సో ఇది కొబ్బరి లౌజ్ అంటారు. అలాగే దీని నుంచి మనం కొబ్బరి లడ్డూలు కూడా తయారు చేసుకోవచ్చు. దీనిలోనే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకోండి. కాకపోతే ఇక్కడ మనం ఈ పన్నీర్తో లడ్డూ చేస్తున్నాం కాబట్టి ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఇలా విడిగా తయారు చేసుకొని ఈ పన్నీర్లోకి కలిపేసుకోవాలి. ఇది పన్నీర్ అలాగే మిల్క్ పౌడర్ ఉంది కాబట్టి మనకి ఇది కోవా టేస్ట్ వస్తుందండి. సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. మనకు అప్పుడు పన్నీర్ కొబ్బరి లడ్డు రెడీ అవుతుంది. అది కూడా కోవా టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. జనరల్గా పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అలాగే పన్నీర్తో కొంచెం ఏమైనా వెరైటీగా స్వీట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది ట్రై చేయొచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో ఏమైనా నట్స్ మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే బాదం తరిగి వేశాను. ఇలా అన్నీ కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని కడాయిలో ఉంచకండి. దీన్ని ఒక ప్లేట్లోకి మార్చుకొని కొంచెం చల్లారనివ్వాలి. అంటే వేడివేడిగానే లడ్డు చేసుకొని అవసరం లేదు. ఇది మనకి చల్లారిపోయిందంటే కాలకుండా ఉంటుంది, గోరువెచ్చగా ఉంటుంది. ఇప్పుడు దీని నుంచి మనకి ఇష్టం వచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవడమే. చూడండి, లడ్డు అనేది చక్కగా స్మూత్గా వచ్చింది కదా. దీని తయారీలో మనం ఎక్కడొక్క నెయ్యి కానీ పాలు కానీ షుగర్ కానీ ఏమీ వాడలేదు. సో హెల్దీగా చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ లడ్డూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటాయి, బయట అయితే 2 days ఉంటాయండి. సో సాఫ్ట్గా నోట్లో ఇట్టే కరిగిపోయే పన్నీర్ కొబ్బరి లడ్డూలు రెడీ అయ్యాయి. చాలా చాలా టేస్ట్ ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.